అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దగ్గర కేటీఆర్ గారి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రాజ్యాన్ని ఏలిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ముందుకు పోతా ఉంది 6 గ్యారెంటీలతోటి మహిళలు బస్సు ఉచితం అని చెప్పి ఏదైతే మొన్న వాగ్దానం చేసిన కాడ నుంచి 8 నెలలు బస్సులు అన్నారు ఉచితంగా ప్రయాణం చేస్తూ ఉంటే వాళ్ళు ఓర్వలేక లేనిపోయిన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. లేడీస్ అంటే మహిళల పట్ల ఎంత గౌరవం ఉంటుందో అంత ప్రతి ఒక్కరికి అంత గౌరవం ఉంటుంది. ఎందుకంటే మొన్న బస్సులో అంత రికార్డ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు అని చెప్పి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు కేటీఆర్ గారు క్షమాపణ కాదు కదా, దాన్ని వెంటనే డిస్మిస్ చేయాలి పార్టీ నుంచి, టీఆర్ఎస్ పార్టీ నుంచి. ఎందుకంటే 10 సంవత్సరాలు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేసిండ్రు. మహిళలకు మంత్రి పదవులు ఇవ్వలేదు, మహిళలకు గౌరవం దక్కలేదు, మహిళలకు ఉన్నత స్థానం ఇవ్వలేదు. ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మహిళలకు మంత్రి పదవులు ఇచ్చారు, మహిళలకు పదవులు ఇస్తున్నారు. ఆ తర్వాత బస్సు ఉచితం అని చెప్పినారు. రకరకాల సంక్షేమాలతో మహిళలకు గౌరవం ఇస్తూ ఉంటే వాళ్ళు ఓరోళ్ళకి పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ పక్షాన అది దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ముందు ఇటువంటి మాటలు మాట్లాడే ఖబర్దార్, నీకు మనుగడ ఉండదుగా, మహిళలు ఓట్లేరు నా ఎవరెవరిగా. మన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో అంటే మన ఎంపీ స్థానాలు ఒక్కటి కూడా లేకుండా కోల్పోయింది. డిపాజిట్ కోల్పోయిన స్థానాలు ఉన్నాయి. బీజేపీ 8 గెలిచింది, మీరిద్దరు మిలాఖాత్ అయ్యారు కాబట్టి గెలిచింది. కాబట్టి ఇప్పుడు బీజేపీలోకి విలీనం అయిపోతా ఉన్నారు. మీరు అర్థమైపోయింది మాకు వాక్యాలను చూసి పడితే మీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం ఖాయం. ఇక బీఆర్ఎస్ పార్టీ మనుగడ ఉండదు. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎత్తేవాడు ఉండడు, ఒక కార్యకర్త కూడా దొరకడు. కాబట్టి ఖబర్దార్ కేటీఆర్ అని చెప్పి తెలియజేస్తూ మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము ఒకటి డిమాండ్ చేస్తా ఉన్నాం, మీ బీజేపీ పార్టీలో మీరు తప్పకుండా విలీనం చేస్తారని చెప్పి తెలియజేస్తున్నాం. జిల్లాలో నల్గొండ పట్టణంలో శంకర్ నాయక్ గారి ఆధ్వర్యంలో మేము కేటీఆర్ గారు నిన్న అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. మహిళల ఉచిత బస్సు ప్రయాణం మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ వ్యాఖ్యలను మహిళా కాంగ్రెస్ తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నిరసిస్తున్నాము. ఎందుకంటే మహిళలు బస్సు ప్రయాణం చేసినప్పుడు బ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు అని అంటున్నారు. కానీ ఎంతోమంది చదువుకోవడానికి పిల్లలు వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మహిళలు కూడా ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి గవర్నమెంట్ ఉద్యోగులు కానీ, ప్రైవేట్ ఉద్యోగులు కానీ, అందరూ చిరు వ్యాపారస్తులు కానీ వ్యాపారం చేసుకోవడానికి ఎంతోమంది ఉపయోగించుకుంటున్నారు. అలాంటి చూడకుండా ఉండలేకుండా కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను చూడకుండా ఉండలేక వాళ్ళకు అధికారం పోయిందన్న పిచ్చి దాంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరుగుతుంది. తను చదువుకున్నాడు కానీ సంస్కారహీనంగా మాట్లాడుతున్నాడు. మహిళలను గౌరవించే ఈ దేశంలో ఉండి ఈ విధంగా మాట్లాడడం సరికాదు. మేము ఈ కేటీఆర్ గారి మాటల్ని ఖండిస్తున్నాము మా మహిళా కాంగ్రెస్ తరఫున. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.